ప్రభుత్వానికి మంచి జరిగేలా పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. రూరల్ నియోజకవర్గం కాకినాడ అర్బన్ 3వ డివిజన్ గుడారిగుంటకు చెందిన సీనియర్ నాయకురాలు దైవ కృపకు పార్టీ కాకినాడ నగర విభాగం కార్యదర్శిగా నియామతులవడంతో ఆమెను కన్నబాబు అభినందించారు. రమణీయపేట వైద్యనగర్ క్యాంప్ కార్యాలయంలో ఆమె మాజీ కార్పొరేటర్లు వడ్డీ మణికుమార్, భువనేశ్వరి తదితరులు ఆధ్వర్యంలో ఎమ్మెల్యే కన్నబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా పార్టీ విజయానికి కష్టపడి పనిచేయాలని కోరారు. నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, మహిళా విభాగం నాయకురాలు జమ్మలమడక నాగమణి, జెడ్పీటీసీ నురుకుర్తి రామకృష్ణ, ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, నల్లా రాణి తదితరులు పాల్గొన్నారు. సీఎం జగన్మోహన్ గారు ముఖ్యమంత్రి చేయమని, అలాగే ఇక్కడ కన్నబాబు గారిని మళ్ళీ ఎమ్మెల్యేగా నెగ్గించమని, మళ్ళీ ఈ పార్టీ వచ్చేలాగా అందరినీ కృషి చేయమని చెప్పి మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. మహిళలందరూ కలిపి అనుకుంటే చేయలేదు ఏమన్నది చేయగలరు, కానీ మనస్ఫూర్తిగా చేయమని చెప్పి మహిళలందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు ఈ దైవకృపకి ధన్యవాదాలు తెలియడం కాదు, మనందరం కూడా ఆవిడకి అవసరమైనప్పుడు, పార్టీకి అవసరమైనప్పుడు ఆవిడ వెనకాల మనందరం ఉందాం, ఆవిడ సపోర్ట్ చేద్దాం. తప్పకుండా మనందరం కూడా మళ్ళీ మన పార్టీ కష్టపడి పార్టీని అధికారంలో తీసుకోవాలని మరీ కోరుకుంటూ, వీళ్ళే కాదు ఇక్కడ ఉన్న మహిళలందరికీ కూడా ఏదో పదవి రావాలని మనస్ఫూర్తి కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. నమస్కారం. కష్టపడినది కన్నబాబు సార్ నన్ను పిలిపించింది, పోస్ట్ ఇచ్చారండి. అందుకు కన్నబాబు సార్కి నా ధన్యవాదాలు, కురసాల సత్యనారాయణ బాబాయ్ గారికి నా ధన్యవాదాలు, కళ్యాణ కృష్ణ గారికి నా ధన్యవాదాలు, అలాగే మణికుమార్ గారికి కూడా నా ధన్యవాదాలు, సిటీ రెడ్డి చంద్రశేఖర్ రెడ్డికి కూడా నా ధన్యవాదాలు చెప్తున్నానండి. కన్నబాబు సార్ అసలు కన్నబాబు సార్ 18 గంటలు కష్టపడతారు, రోజుకి కష్టపడి ప్రజల కోసం చాలా కష్టపడి చేస్తున్నారండి. ఆయన అంతవరకు చేయకపోయినా మేము కొద్దిపాటి సేవలకైనా కన్నబాబుని మమ్మల్ని గుర్తించి పోస్ట్ ఇచ్చినందుకు నేను చాలా సంతోషపడుతున్నానండి. అందుకు ఇంకా అహర్నిశలు కష్టపడి మళ్ళీ కన్నబాబు గారిని గెలిపించుకుని సేవలను గుర్తించి ఈ కురసాల కన్నబాబు గారు ఈ అమ్మాయికి సిటీ సెక్రటరీగా అవకాశం ఇచ్చారండి. ఇలాగా కష్టపడిన వాళ్ళందరికీ కూడా ఎప్పుడు గుర్తింపు ఉంటుంది పార్టీలో అన్నదానికి నిదర్శనం మా ఇక్కడ ఈ కృపండి. చేసి ప్రతి సేవను కూడా గుర్తించి కన్నబాబు గారు ప్రతి వాళ్ళకి కూడా అలాగే పోస్టులు వేసి ఎంకరేజ్ చేస్తుంటారు. ఇలాగా మా మహిళా కమిటీలో ఈ మహిళా కమిటీ తరఫున కూడా నేను కన్నబాబు సార్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానండి. పార్టీ తరఫున అందరం గట్టిగా కృషి చేసి వచ్చి 2024 ఎలక్షన్లో మేము అందరం కూడా కష్టపడి కన్నబాబు గారిని ఎమ్మెల్యేగా మళ్ళీ మంత్రిగా చూడాలనుకుంటున్నామండి. ఖచ్చితంగా మంత్రిగా మేము చూస్తాం. అలాగే అక్కడ జగన్మోహన్ రెడ్డి గారిని కూడా అక్కడ మెజార్టీతో సీఎంగా చూస్తామండి. మాకు మహిళలందరి తరఫున కృపకు అవకాశం ఇచ్చినందుకు కన్నబాబు సార్కి, అలాగే కురసాల సత్యనారాయణ గారికి, కళ్యాణ్ సార్కి, ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి గారికి, జగన్మోహన్ రెడ్డి గారికి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాం.